హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి డైలీ ప్రోగ్రామ్, అనగా అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి, అనగా ప్రభు కృపను బట్టి 2020 సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, అంతేకాకుండా సాయంత్రం 4 నుంచి 4:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని, అనగా యోహాను సువార్త ధ్యానాల కార్యక్రమాన్ని వీక్షించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని చూస్తూ కొంతమంది ప్రోత్సహిస్తున్నారు, వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కొంతమంది ఆర్థికంగాను ఆత్మీయంగాను సహకరిస్తున్నారు, వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది మనందరి కార్యక్రమం, మనందరం కలిసికట్టుగా చేయాల్సినటువంటి కార్యక్రమం. దిస్ ఈజ్ అ టీమ్ వర్క్, దిస్ ఈజ్ యునైటెడ్ వర్క్. మీరు ఎక్కడున్నా కానీ, నెల్లూరు జిల్లాలో ఉన్నా, లేకపోతే చిత్తూరు జిల్లాలో ఉన్నా, నెల్లూరు టౌన్లో ఉన్నా, నెల్లూరు కవతలు ఉన్నా కానీ మీరు ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు కావచ్చు. పాలిభాగస్తులు అనగానే ఫైనాన్షియల్ సపోర్ట్ అని మాత్రం ఆలోచించవద్దు. ఆర్థికం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, దట్స్ ఎ సెకండరీ థింగ్. ప్రైమరీ థింగ్ ఈజ్ స్పిరిచువల్ కోఆపరేషన్. మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అంటాడు, మీరు ప్రార్థించడం వలన నాకు సహాయం చేస్తున్నారని. ప్రేయర్ ఈజ్ ఎ గ్రేట్ హెల్ప్. కాబట్టి మీరు సమయం తీసుకొని ఒక్క నిమిషం మౌనంగా, లేకపోతే మీ తీరిక సమయాలు, మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్న తర్వాత ప్రభా శాంతి టీవీ వారిని, శాంతి టీవీ ఛానల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీన్ని ఇంకా విస్తరింపజేయండి అని, దానికి కావాల్సిన నిధులు మీరు దయచేయండి అని. అంతేకాకుండా శాంతి టీవీలో ప్రసారం అవుతున్న వేరు వేరు కార్యక్రమాలు, అంతేకాకుండా ఆయన హెచ్చవలసినదైనటువంటి కార్యక్రమాన్ని ఆశీర్వదించండి అని మీరు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ ప్రార్థన మీకు సాధారణమైనదిగా అనిపించవచ్చేమో, కానీ ఈ ప్రార్థన నేరుగా మీ నోట్లోంచి లేకపోతే మీలోంచి పైకి వెళ్ళి అది సృష్టికర్త చెవుల్లో చొచ్చుకొని పోయి, సృష్టికర్త అయిన దేవుడు మీ ప్రార్థన విని మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన చెవిటివాడైన దేవుడు కాదు, మూగవాడైన దేవుడు కాదు, ఊచ చేయి కలిగిన దేవుడు కాదు. అనగా ఆయన వింటాడు, ఆయన జవాబిస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. కనుక ఇట్టి విషయాల్లో మనం గట్టి నమ్మకం కలిగిన వారుగా, వాక్యానుసారమైనటువంటి విశ్వాసం కలిగిన వారుగా మనం ముందుకు సాగుదాం. ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం, దేవుని వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం ఈ ఎపిసోడ్లో మనం ధ్యానించుకోబోతున్నాం. గత ఎపిసోడ్లో మనం ఆదియందు వాక్యం ఉండెను అనే దాని గురించి ఆలోచించాం. వేరువేరు వాక్యాలు, అనగా ఒకటి కృపావాక్యమని, విశ్వాసవాక్యమని, సత్యవాక్యమని గత ఎపిసోడ్లో ఆలోచించాం. మన టైటిల్ ఆదియందు ఉన్నటువంటి వాక్యం. ఇన్ ద బిగినింగ్ దేర్ ఈస్ వర్డ్. అనగా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో నిశ్శబ్దములో ఒక శబ్దం ఉంది, ఒక పురుషునిలో ఒక స్త్రీ ఉంది, ఒక ఆదాములో ఒక అవ్వ ఉంది. అలాగే నిశ్శబ్దంలో శబ్దం ఉంది, శూన్యములో సృష్టి ఉంది. ఆ సృష్టిని వెలికి తీశాడు. శూన్యములో శూన్యాన్ని అందరూ చూస్తున్నారు, కానీ శూన్యములో సృష్టిని ప్రభు చూశాడు. దేవుని స్తోత్రం. సృష్టిని ఎక్కడో తీసుకొని వచ్చి శూన్యాన్ని అంతం చేయడం కాదు ప్రభు చేసింది. శూన్యంగా ఉంది, కానీ శూన్యములో నుండి అని కాకుండా శూన్యానికి అతీతంగా ఆయన సృష్టిని చేశాడు. ఎంత విజ్డమ్ దాగి ఉందో, ఎంత జ్ఞానం దాగి ఉందో. అనంత జ్ఞాని అయిన దేవుడు చేసేటువంటి పనుల్ని మనం వర్ణించడం, వివరించడం పక్కన పెట్టేసి వాటిని ఆలోచిస్తూ, వాటిని ఆస్వాదిస్తూనే మన జీవితం అంతా మనం గడపచ్చు. దేవునికి స్తోత్రం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు. గత 2 ఎపిసోడ్లో 1వ అధ్యాయం 1వ వచనం మాత్రమే చూసుకున్నాం. ఇప్పుడు 1-2 వచనాలు. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఎస్, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఎస్. In the beginning, the living expression was already there. There అంటే somewhere. And the living expression was with God, yet fully God. 2వ వచనం. They were together. They both were together.
the word and the God were together face to face in the very beginning. In the beginning and in the very beginning. చూడండి, రెండు మాటలు ఇక్కడ ఉపయోగించబడ్డాయి. వాడుక భాషలో తెలుగు బైబిల్లోంచి కూడా మనం చూస్తే అక్కడ మాటలు మనం కొద్దిగా తేడాగా చూడవచ్చు. భావమంతా ఒకటే, భాష కాస్త తేడా అంతవరకే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. సృష్టికి ముందు నుండి జీవము గల వాక్యము ఉండెను. ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యమే దేవుడు. ఆయన సృష్టికి ముందు దేవునితో ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సృష్టి అనే మాట యాడ్ చేయబడింది. సృష్టికి ముందు, ఆది అంటున్నప్పుడు, బిగినింగ్ అంటున్నప్పుడు, ఇన్ ద బిగినింగ్ ఆర్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఏం జరుగుతుంది అనే దాని గురించి ఒక్కసారి మన దృష్టిని నిత్యత్వం వైపు తీసుకుని వెళ్ళాడు యోహాను గారు. నిత్యత్వపు వైపు నుంచి మనల్ని అక్కడే ఉంచకుండా నిత్యత్వం నుంచి నజరేయుని వైపు మన దృష్టిని మరల్చాడు. నిత్యత్వం వైపు చూస్తూ ఉండడం కాదు, నిత్యత్వంలో ఉన్నవాడైనటువంటి నజరుడైన యేసు మీద మన దృష్టి పెట్టేటట్టుగా చేశాడు. సువార్త యొక్క పని మన యొక్క ఫోకస్ని చేంజ్ చేస్తుంది. గాస్పల్ చేంజెస్ అవర్ ఫోకస్, మన దృష్టిని మరల్చేటట్టు చేస్తుంది. మనం ఎక్కడికైనా వెళుతూ ఉన్నాం, ఏదో శబ్దానికి ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగాం, అటువైపుగా వెళ్ళామనుకోండి, మనం డైవర్ట్ అయిపోయామని అర్థం, మనం యూటర్న్ చేసామని అర్థం. సువార్త కూడా ఒక వ్యక్తిని యూటర్న్ అనుభవంలోకి తీసుకుని వస్తుంది. అనగా అతని డైరెక్షన్ని మారుస్తుంది, అతని దశను మారుస్తుంది దేవుని వాక్యం. కాబట్టి వెళ్తున్నాం, స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం, ఇంకెవరిని పట్టించుకోకుండా, ఎవరు మాకు అవసరం లేదన్నట్టుగా వెళ్తున్నాం. కానీ దేవుడు కమ్ బ్యాక్, ఒక యూటర్న్ని కోరుకుంటున్నాడు. ఎక్కడో దూరదేశంకి వెళ్ళిపోతున్నాం, దూరదేశం నుంచి ఇంకా దూరంగా దూరదేశంలో సంపన్నుల మధ్యలోనో, దూరదేశంలో వ్యాపారవేత్త మధ్యలో గడిపినవాడు మెల్లగా ఇంకా దూరం అయిపోతున్నాడు. దూరదేశంలో పందులు తినేటువంటి పొట్టు దగ్గర చాలా దూరం అయిపోయాడు. మానసికంగా అది ఎంతో దూరం, ఆత్మీయంగా అది ఎంతో దూరం, భౌతికంగా పెద్ద దూరం లేకపోవచ్చేమో కానీ ఎంతో దూరం. ఇట్స్ సో గ్యాప్. తండ్రికి కుమారునికి మధ్యలో గ్యాప్ ఏర్పడింది, దేవునికి మనిషికి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది. కానీ దేవునికి వాక్యానికి మధ్యలో గ్యాప్ లేదు. దేవునికి వాక్యానికి మధ్యలో నిలబదగిన వాడు ఎవడూ లేడు. భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చినప్పుడు ఆ పెళ్లి చేసిన పాస్టరో లేకపోతే ఎవరో దేవుజనులు వెళ్ళి మధ్యలో నిలబడి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు దేవునికి నరునికి మధ్యవర్తి అవసరమే కానీ దేవునికి వాక్యానికి అనగా తండ్రికి కుమారునికి మధ్యవర్తి అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి కుమారునికి మధ్యవర్తి కాదు, వాళ్ళతో ఉన్న వ్యక్తే కానీ మధ్యవర్తి కాదు. గమనించాలి. మరలా మీకు చెప్తున్నాను, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో దేవునికి నరునికి మధ్యవర్తి చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఒకడు యేసు ప్రభు అని చెప్పడం లేదు పౌలు. ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఓన్లీ వన్ మీడియేటర్. ఇక మీడియేటర్స్ లేరు, మధ్యవర్తులు లేరు. చాలామంది అంటారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, సెయింట్ మేరీ, సెయింట్ జోసెఫ్, సెయింట్ సెబాస్టియన్, సెయింట్ పాల్, సెయింట్ పీటర్. నో, ఒకే ఒక మధ్యవర్తి, కొత్త నిబంధనకు మధ్యవర్తి. దట్స్ జీసస్ క్రైస్ట్ అలోన్, యేసు ప్రభు మాత్రమే. ఒకే నామము యేసు ప్రభు, ఒకే సువార్త, కృపా సువార్త, లేకపోతే రాజ్య సువార్త, లేకపోతే మహిమ కలిగినటువంటి సువార్త. ఒకే తండ్రి, ఒకే దేవుడు, ఒకే ప్రభు, ఒకే ఆత్మ. ఇన్ని వేరు వేరు లేవు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. సరే, దేవునికి స్తోత్రం. దిస్ ఓన్లీ వన్ మీడియేటర్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. మనిషికి దేవునికి మధ్యవర్తి ఒకడే. దేవునికి స్తోత్రం. మనకిక మధ్యవర్తుల యొక్క అవసరత లేదు. మధ్యవర్తి అయినటువంటి కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసు ప్రభు దగ్గరికి నేరుగా వెళ్తున్నాం, కృపాసనాన్ని నేరుగా సమీపిస్తున్నాం. ఈ మధ్యవర్తి కొన్నిసార్లు మనల్ని మధ్యవర్తులుగా చేస్తున్నాడు. ఆయన తరపున ఆయన పక్షాన్ని నిలబడి పనిచేయమని అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము రాయబారులుగా ఉన్నాం. యు ఆర్ జస్ట్ లైక్ అంబాసిడర్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. క్రీస్తుతో దేవునితో సమాధాన పడండి అని బతిమలు అడుకుంటున్నాం.
మధ్యవర్తి అయిన దేవుడు కొంతమంది మధ్యవర్తులు తనలాంటి వారిని తయారు చేసుకుంటున్నాడు. సరే, మనం వీటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. ఆది యందు ఉన్నటువంటి వాక్యం. ఆది యందు ఏముంది? ఆది యందు ఉన్న వాక్యం అంటున్నప్పుడు దిస్ ఈజ్ అబౌట్ ది ఏన్షియన్సీ ఆఫ్ ది గాస్పల్, అనగా సువార్త యొక్క వాక్యం యొక్క ప్రాచీనతను తెలియజేస్తుంది. క్రైస్తవేతరుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నా అంటే, మా వేదాలు పురాణాలు ఇప్పటివి కాదండి, ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం అంటున్నారు. అన్ని సంవత్సరాల సంగతి పక్కన పెట్టండి, అన్ని సంవత్సరాలు ఉన్నాయో లేదో మరి మనకు తెలియదు. కానీ దేవుని వాక్యం చెప్తున్నట్టు ప్రాచీనత, ద ఏన్షియన్సీ. ఏన్షియన్సీ అన్నప్పుడు ఒక మాట కూడా చెప్పాలి. ద ఏన్షియంట్ వన్, అనగా ప్రాచీనమైన వాడు, పురాతనమైన వాడు. ఏంటిది? దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఒక దర్శనములో మహావృద్ధుడు కనిపించాడంట. దేవుడు మహావృద్ధుడిగా కనిపించాడు. ద ఏన్షియంట్ వన్. మహావృద్ధుడు అని తెలుగులోకి తర్జుమా చేశారు, కానీ మహావృద్ధుడు కాదు. ఇట్స్ నాట్ ఎ గుడ్ ట్రాన్స్లేషన్. పురాతనమైన వాడు అనగా చాలా 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 సంవత్సరాల క్రితం ఉన్నవాడు, చాలా ఏళ్ల క్రితం ఉన్నవాడు, చాలా యుగాల క్రితం ఉన్నవాడు అని అర్థం చేసుకో. ద ఏన్షియంట్ వన్. మహావృద్ధుడు అనే దాన్ని తర్జుమాలో ఇంగ్లీష్లో ద ఏన్షియంట్ వన్ అన్నారు. ద ఏన్షియంట్ ఆఫ్ ది ఏజెస్. యుగాలకు పూర్వం ఉన్నవాడు, తరాలకు పూర్వం ఉన్నవాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఆది యందు ఉన్నటువంటి వాక్యం, ఆది యందు ఉన్నది అని అంటున్నప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో అబ్రహాముకు ముందుగా సువార్త ప్రకటించబడెను. అరే, సువార్త వచ్చింది ఇప్పుడు కదా, సువార్త ఇప్పుడు కాకుండా అబ్రహాముకు చెప్పడం ఏంది? సువార్తకి ఏదో నిర్వచనాలు చెప్పేసి కాబట్టి ఇదే సువార్త. కానీ పౌలు చెప్పిన మాట, సువార్తకు నిర్వచనాన్ని, సో కాల్డ్ డెఫినేషన్ ఇచ్చినటువంటి పౌలు ఆయన చెప్తున్నట్టు పని మాట, అబ్రహాముకు ముందుగా సువార్త ద గుడ్ న్యూస్ ఆఫ్ ద మెస్సియా, ఒక మిస్టరీగా, ఒక మర్మంగా, సంతానములు అని కాదు, సంతానము, ఆ సంతానము క్రీస్తే, క్రీస్తును గూర్చినట్టు విషయం అబ్రహాముకు ముందుగా చెప్పబడింది. యేసు ప్రభు ఈ లోకానికి అవతరించడానికి 2000 సంవత్సరాల క్రితమే, 700 సంవత్సరాల క్రితం యెషయాకు, ఒక 600-500 సంవత్సరాల ముందు మీకాకు, ఇటువంటి వారికి దేవుడు అనుగ్రహించాడు యేసు ప్రభువుని గురించినట్టు ప్రత్యక్షతలు. ఆయన ఎవరు, ఏంటి, ఆయన ఎక్కడ పుడతాడు, ఏంటి అనే దాని గురించి. కానీ అబ్రహాముకు సంతానము అనగా క్రీస్తు అని ఇచ్చినట్టు క్రీస్తును గురించిన ప్రత్యక్షత ఇప్పటిది కాదు, ప్రాచీనమైనది. అనగా ఆదికాండం 12వ అధ్యాయములో నుంచే సువార్త ఉంది. అనగా సువార్త అంటే నథింగ్ బట్ ద న్యూస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. సువార్త అంటే అబ్రహామును గురించిన వార్త కాదు, సువార్త అంటే ఏలియాను గురించిన వార్త కాదు, సువార్త అంటే యేసు ప్రభువును గురించింది. ద గుడ్ న్యూస్ ఈజ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆయన అవతరించబోతున్నాడు అనే వార్త, ఆయన పుట్టబోతున్నాడు అనేటువంటి వార్త, ఆయన అక్కడక్కడ ప్రత్యక్షమవుతుంటాడు అనేటువంటి వార్త. దేవుని స్తోత్రం. సరే, ఏదేమన్నప్పటికీ ఆది యందు ఉన్నట్టు వాక్యం, ఆది యందు ఏముంది అనే దాని గురించి ఇంకా కొద్దిగా మనం లోతుగా, డీప్గా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయము 20వ వచనం. ఆది యందు ఉన్న వాక్యము అని చెప్పినప్పుడు గత దినాల్లో కొంతమంది జీవితాల్లో ఆది గురించి మనం ఆలోచించాం. అతడు ఎరుగననక, అతడు ఎరుగును అనక ఒప్పుకొనెను, అతడు ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. క్రీస్తును కాదు అని ఒప్పుకున్నాడండి. దేవుని స్తోత్రం. ఏంటి మాట? ఆదిలో ఏముంది అని చెప్పేసి యోహాను గురించిన మాట ఎందుకు వచ్చింది అని మీరు అడగచ్చు. నేను చదువుతున్నాను. సో హీ అక్నాలెడ్జ్ అండ్ డిడ్ నాట్ డినై బట్ అఫర్మ్డ్ ఐ ఆమ్ నాట్ ద అనాయింటెడ్ వన్. యోహాన్ చెప్పొచ్చు నేనేనండి అని చెప్పొచ్చు, చెప్తే నమ్మేవాళ్ళు ఉన్నారు. ఆయనే క్రీస్తు అన్నట్టుగా అనుమానంతో బహుశా ఆయన ఉండొచ్చు, ప్రధాన యాజకుని యొక్క కొడుకు కదా, బహుశా ఈయనేమో, ఈయన విధానము, ఈ స్టైల్స్ అవన్నీ చూస్తుంటే ఆ శైలి అంతా అలాగే ఉంది అని భావించారు వాళ్ళు. కానీ నేను కాదు, ఐఎమ్ నాట్ మస్సయ్య, ఐఎమ్ నాట్ క్రైస్ట్. మోషే ప్రవచించినటువంటి ప్రవక్త నేను కాదు అని ఖచ్చితంగా చెప్పేశాడు.
అపోస్తులు కాకయే అపోస్తులని, యూదులు కాకయే యూదులని, పరిశుద్ధులు కాకయే పరిశుద్ధులని, సేవకులు కాకయే సేవకులని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నటువంటి దినాల్లో తాను మెస్సియాని అని చెప్పుకొని కొంతకాలం దానికి సంబంధించిన ఘనతను తాను ఆపాదించుకోవలసినటువంటి సందర్భం వచ్చినప్పటికీ యోహానన్నో ఐఎమ్ నాట్ మెస్సియా. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా యోగ్యత లేనివాడిని, ఆయన దాసుడుగాను ఆయన బానిసగా ఉండడానికి కూడా యోగ్యత లేనివాడిని. ఇలా చెప్పుకున్నాడు. ఎంత గొప్ప తగ్గింపు చూడండి. నువ్వు ఎంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడతావు. ఎంతగా హెచ్చించబడతావో, ఎంతగా నిన్ను హెచ్చించుకుంటావో అంతగా దేవుని చేత తగ్గించబడతావు. పరిసయ్యుడు తను తాను ఎంతగానో హెచ్చించుకున్నాడు. ఏమైంది? నథింగ్ హ్యాపెండ్. ఏం జరగలేదు. కానీ సుంకరి మాత్రం తను తాను తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడంటే ఏదోదో చెప్పుకున్నాడని కాదు. ఒకే సింపుల్ మాట, నేను పాపిని అనే ఒప్పుకోలులో ఎంతో తగ్గింపు ఉంది. ఆ ఒప్పుకోలే అతనికి ఆశీర్వాదాన్ని ఇచ్చింది. అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హీ మేడ్ జస్టిఫైడ్, హీ వాజ్ జస్టిఫైడ్. చాలు. సెల్ఫ్ జస్టిఫికేషన్లో ఉన్నటువంటి పరిసయ్యుడు, స్వయంగా తనను తాను నీతిమంతుడిగా తీర్చుకున్నటువంటి పరిసయ్యుడు, కానీ స్వర్గము నీతిమంతుడిగా తీర్చినటువంటి సుంకరి. నువ్వు ఎలా ఉన్నావు? పరిసయ్యుడు లాగున్నావా, సుంకరి లాగున్నావా? స్వర్గము నిన్ను నీతిమంతుడిగా ప్రకటించాలే కానీ నీకు నువ్వు స్వయంగా నేను మంచోడినండి, నేను గొప్పవాడినండి, నేను పరిశుద్ధుని భక్తుని నువ్వు చెప్పుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. చెప్పాల్సిన వాడు ఒకడున్నాడు. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. అంతవరకే కానీ నేను మంచి పాస్టర్ని, నేను మంచి వ్యక్తిని, నేను మంచి దేవుడిని, విశ్వాసం అని చెప్పుకోవడంలో ఎటువంటి అర్థం లేదు. మనుషుల మెప్పు కొంతకాలం ఉంటుంది. మనుషుల మెప్పును కోరుకోవడం వల్ల ప్రయోజనం లేదు. కానీ దేవుని మెప్పు వలన మనకు ప్రయోజనం. దేవుడు ఒకరోజు బడా నమ్మకమైన మంచి దాసుడా అని అన్నప్పుడు ఎంత సంతోషం. బడా నమ్మకమైన మంచి బిషప్ అనో, మంచి రెవరెండ్ అనో, మంచి పాస్టర్ అనో కాదు, బడా నమ్మకమైన మంచి దాసుడు. దట్స్ ఎనఫ్. ఈ లోకంలో వేరే వేరే టైటిల్స్ ఉంటే ఉండొచ్చు, కానీ నిత్యత్వంలో దేవుడు మనకి ఇచ్చే టైటిల్ దాసుడా, కుమారుడా, బడా నమ్మకమైన వెల్ డన్ మై డియర్ సన్, వెల్ డన్ మై డియర్ సర్వెంట్ అనేటువంటి ఆ ప్రశంసకే మనం అంతా ఇంత కాదు పొంగిపోయేది. మిక్కిలి సంతోషిస్తాం. దేవుని స్తోత్రం. ఆదియందు ఉన్న వాక్యము అనే దాని గురించి మనం ఆలోచిస్తూ, ఆదియందు ఏముంది అనే దాని గురించి, ఆదిలో వాక్యము ప్రకటించే వాని వాక్యం. ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ ఎ వర్డ్ ఆఫ్ ద పర్సన్ హూ ప్రీచెస్ ద వర్డ్. అనగా వాక్యాన్ని ప్రకటించే వాని వాక్యం ఉంది. ఇది ఫస్ట్ టైం ఈ అధ్యాయంలో యోహాను గారు నోరు తెరిచి మాట్లాడడం. యోహాను యొక్క మినిస్ట్రీ ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయింది. యోహాను మినిస్ట్రీలో, యోహాను పరిచర్యలు, యోహాను చెప్పిన మాటలు మత్తయి సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఇక్కడ చెప్పబడలేదు. కానీ ఆయన ఫస్ట్ చెప్పిన మాట, నేను కాదు, నేను శరీరిని కాదు, ఐఎమ్ ఏ శబ్దం, నేను ఒక స్వరాన్ని మాత్రమే. ఆది యందు వాక్యం ఉండి, ఆ వాక్యం నేనండి అని చెప్పలేదు. ఆది యందు శబ్దం ఉండను, శబ్దం నేనని చెప్పలేదు. నేను వెలుగును కాదు, వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. నేను ఆ శబ్దాన్ని కాదు, శబ్దము ని రిమైండ్ చేయడానికి, గుర్తు చేయడానికి, జ్ఞాపకం చేయడానికి వచ్చిన వాడిని. చూడండి, నేను పెళ్లి కుమారుణ్ణి కాదు, పెళ్లి కుమారుని స్నేహితుణ్ణి. నేను పరమ గురువుని కాదు, యేసే పరమ గురువు. ఆయన ఎప్పుడూ జీసస్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు, జీసస్ని చూపిస్తున్నాడు. యోహాను, మనం కూడా యోహాన్ లాగా ఎప్పుడు యేసుని చూపించేవాళ్ళుగా ఉండాలి, కానీ మనల్ని మనం చూపించుకునే వాళ్ళం అని కాదు. నేను డైనమిక్ స్పీకర్నో, సెన్సేషనల్ స్పీకర్నో నా గురించి నేను చెప్పుకోవడం కాదు. మనం ప్రభువుని గురించి చెప్పాలి. హీఈస్ గ్రేట్, హీఈస్ సుప్రీం, హీఈస్ ద స్పీకర్. ఆయన స్పీకర్, అంతవరకే. యేసు స్పీకర్ అండి, మనం స్పీకర్లం కాదు, మనం స్వీపర్లం మాత్రమే, మనం అసిస్టెంట్ స్పీకర్లం మాత్రమే, అసిస్ట్ చేసే స్పీకర్లు మాత్రమే, కో స్పీకర్లు మాత్రమే. హీఈస్ ద రియల్ స్పీకర్. ఆయన ప్రధాన యాజకుడు, మనము ఆ ప్రధాన యాజకునికి సహకరించేటువంటి యాజకులం మాత్రమే, సహాయక కాపరం, అసిస్టెంట్ పాస్టర్లమే. కానీ హీఈస్ ద పాస్టర్, హీఈస్ ద చీఫ్ షెపర్డ్. ఘనత ఆయనకి రావాలి,
సరే, దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న వాక్యం, ఆది యందు వాక్యం ఉంది. నంబర్ 1, ఆది యందు ఏముంది అనే దాని గురించి ఆలోచిస్తే వాక్యం ప్రకటించేవాని వాక్యం ఉంది. ద వర్డ్ ఆఫ్ ద మెసెంజర్ వాస్ దేర్. అనగా సువార్తికుని యొక్క వాక్య ప్రకటించేవాని యొక్క వాక్యం ఉంది. నేను కాదు, నాట్ ఐ అన్నప్పుడు పౌలు చెప్పిన మాట కూడా మీకు గుర్తు చేయాలి. నాట్ ఐ బట్ క్రైస్ట్. మనం కూడా ఇలాగే ఉండాలి. నాట్ మై విల్, హిస్ విల్. నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను కాదు, క్రీస్తే. నేను కొట్టివేయబడింది, నేను అదృశ్యమైపోయింది, నేను మరుగైపోయింది. ఇప్పుడు నేను కాదు, నా స్థానంలో, నేను ఉండవలసిన స్థానంలో నజరేయుడు దేవుని కుమారుడు జీవిస్తున్నాడు. ఐఎమ్ నాట్ లివింగ్. నేను బతకడం లేదు, నేను జీవించడం లేదు, నా యందు దేవుని కుమారుడు జీవిస్తున్నాడని పౌలు చెప్పాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి మాట, వాక్యం ప్రకటించేవాని వాక్యం ఉంది ఆదిలో. రెండవదిగా ఏముంది ఆదిలో? 1వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే మొదటివాడాయననియు నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. చాలండి. మామూలుగా చెప్పడం, ఎలుగెత్తి చెప్పాడు, బిగ్గరగా చెప్పాడు, కేకలు వేస్తూ చెప్పాడు, ఘోషించాడు, గర్జించాడు. ఎలుగెత్తి చెప్పింది ఏంటో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? మా అమ్మ ఎలిజబెత్ మంచి ప్రార్థనాపరురాలు. తన కుటుంబం యొక్క గొప్పతనం, ఘనత గురించి ఆయన చెప్పలేదు. నా వెనకాల వస్తున్న ఒక వ్యక్తిని గురించి నేను చెప్పాలి. లెట్ మీ ఇంట్రొడ్యూస్ ఎ పర్సన్ హూ ఈస్ కమింగ్ బిహైండ్ మీ. నా వెనకాల వస్తున్నాడు, నా వెనకాల వస్తాడు ఖచ్చితంగా. ఎప్పుడు వస్తాడో తెలియదు, బట్ హీ విల్ షూర్లీ కమ్. బహుశా వచ్చినాడేమో ఎవరికి తెలుసు. హూ నోస్ దట్ హీ హాస్ కమ్ అన్నట్టుగా యోహాను గారు మాట్లాడారు. నా వెనకాల వచ్చువాడు నాకన్నా గొప్పవాడు. హీఈస్ మోర్ పాపులర్ దాన్ మీ, మోర్ గ్రేటర్ దాన్ మీ. నాకన్నా గొప్పవాడు. దేవుని స్తోత్రం. రెండోది, వాక్యాన్ని గురించిన వాక్యం ఉంది. వాక్యం ప్రకటించేవని వాక్యం ఉంది. రెండోది, వాక్యాన్ని గురించిన వాక్యం. అనగా వాక్యం అంటున్నప్పుడు ఇన్ఫర్మేషన్. వాక్యం అంటే వ్యక్తి, దట్స్ జీసస్ క్రైస్ట్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ఆది యందు వాక్యం ప్రకటించేవాని వాక్యం ఉంది. ఆది యందు వాక్యాన్ని గురించిన వాక్యం ఉంది. ద టెస్టిమనీ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద టెస్టిమనీ అబౌట్ ద వర్డ్. వాక్యాన్ని గురించిన వాక్యం, వాక్యాన్ని గురించిన సాక్ష్యం ఉంది. దేవుని స్తోత్రం. యోహాను చెప్తున్న మాట, ఆయన ప్రముఖుడు, ఆయన యజమానుడు, నేను దాసుని. ఆయన గురువు, నేను ఒక చిన్న గురువును మాత్రమే. ఆయన రాజు అయితే నేను సామంత రాజును మాత్రమే అన్నట్టుగా తనను తాను ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించుకుంటున్నాడు. తన భౌతికమైనటువంటి మూలాల గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. మనలో చాలామంది భౌతికమైన మూలాలు, మా తాత ఎవరో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా, మా మామ ఎవరో తెలుసా అని వాళ్ళ భౌతికమైన మూలాలు మూలాలు నో, వీటి గురించి మాట్లాడద్దు. ఆత్మ సంబంధమైన మూలాల గురించి మనం మాట్లాడాలి. ఆత్మీయుడు భౌతిక సంబంధమైన మూలాల గురించి మాట్లాడేవాడు భౌతికమైన వ్యక్తి. రెండో విషయం, వాక్యమును గురించిన వాక్యం అనేది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే 1వ అధ్యాయము 38వ వచనం, జాన్స్ గాస్పల్ 1st చాప్టర్ 38 verse 38. ఎస్. యేసు వెనుకకు తిరిగి వారు తన వెంబడించుట చూచి మీరేమి వెతుకుతున్నారని వారిని అడగగా, వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని. యేసు ప్రభువు మాట్లాడినట్టు మొట్టమొదటి మాట, యోహాను సువార్తలో యేసు ప్రభు మాట్లాడిన మొట్టమొదటి మాట ఇది. మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు పలికినటువంటి మొట్టమొదటి మాట వేరుగా ఉంది. మత్తయిలో వేరుగా ఉంది. అన్నిటికన్నా లూకాలో మాట్లాడింది వేరుగా ఉంది. తన 12 సంవత్సరాల వయసులో ఆయన పలికినట్టు మొట్టమొదటి మాట నమోదు చేయబడింది. ఒక్క మాటే మాట్లాడనే కాదు, చాలా మాటలు మాట్లాడు, కానీ రికార్డెడ్ అయినటువంటి నమోదు చేయబడిన మాట, నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగురా. వై యు ఆర్ బాదరింగ్ అబౌట్ మీ? నా గురించి ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నారు? మమ్మీ, డాడీ, నా గురించి మీరు ఆలోచించవద్దు. నేను నా తండ్రి పనుల మీద, నా పరలోకపు తండ్రి పనుల మీద ఉన్నాను, నన్ను పంపిన తండ్రి యొక్క పనుల మీద ఉన్నా అని చెప్పాడు. అది మొట్టమొదటి మాట.
ఇక్కడ ఈ సువార్తలో మొట్టమొదటి మాట, మీరు ఏం వెతుకుతున్నారు? ఎవరిని వెతుకుతున్నారని కాదు, ఏం వెతుకుతున్నారు? వాట్ యు ఆర్ సర్చింగ్ ఫర్? మానవుడు దేంట్లోనో వెతుకుతున్నాడు. హీ వాజ్ సర్చింగ్ ఫర్ సంథింగ్. సమాధానం కోసం, సంతోషం కోసం, ఐశ్వర్యం కోసం, ఇంకా ఏదేదో వాడికి కావలసిన వాటి కోసం అన్వేషిస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు తన వెనకాల వస్తూ వీళ్ళు వెతుకుతున్నారు, అన్వేషిస్తున్నారు. వాళ్ళు పొందుకోలేకపోయిన దాన్ని, పోగొట్టుకున్న దాన్ని వెతుక్కోవడం అది వేరొక విషయం. కానీ పొందుకోలేకపోతున్న దాన్ని వెతుకుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులను అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత వాళ్ళు ఆయన వెంబడించారు, అది పోగొట్టుకున్న దాన్ని పొందుకున్నారు. వాళ్ళు ప్రభువునే పొందుకున్నారు, అది వేరే విషయం. మూడో విషయం, వాక్యము అనబడినవాడు. వాక్యము అనబడినవాడు ఏంటండి అని మీరు అంటారేమో. నేను గత ఎపిసోడ్లో కూడా కన్నడ బైబిల్లో ఉన్న తల్లి వాక్య ఎంబవను దేవరాగిದ್ದಾನೆ. వాక్యము అనబడినవాడు దేవుడే అన్నాడు. అనగా వాక్యం అంటే వ్యక్తి అనేదాన్ని స్పెసిఫిక్గా అక్కడ చెప్తున్నాడు. ఒకటి, వాక్యం ప్రకటించేవాని వాక్యం ఉంది. రెండోది, వాక్యాన్ని గురించిన వాక్యం ఉంది. మూడోది, వాక్యమైనవాడు పలికినటువంటి వాక్యం ఉంది. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్పాల్సిందే. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మనకెంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది. మనకు వాక్యం ఉంది, స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం. అది దీపం వలె మనకు వెలిగిస్తుంది, అది మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అంటున్నాడు ఏంటి పేతురు గారు? అనగా మేము ఆ రూపాంతర కొండ మీద ఆ సీన్ మర్చిపోలేకపోతున్నాం, దృశ్యాన్ని మేము మర్చిపోలేకపోతున్నాం. అక్కడ మహామహిమలో నుంచి మేము ఒక శబ్దాన్ని విన్నాం, ఒక సౌండ్ విన్నాం. అమ్మో, ఆ సౌండ్ ఏంటి, దానికి అర్థం ఏంటి? అబ్బో, దట్స్ ఎ డిఫరెంట్, దట్స్ అమేజింగ్ వాయిస్, దట్స్ ఎ వాయిస్ ఆఫ్ ది ఫాదర్. తండ్రి యొక్క స్వరం, యేసు ప్రభు వాయిస్ కాదు అది అని డిఫరెన్షియేట్ చేసి చెప్పి, ఇంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. మనకు ఒక వాక్యం ఉంది, వాగ్దాన వాక్యం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఆది యందు ఉన్న వాక్యం, ఆది యందు ఉన్న వాక్యము వేరు వేరు రూపాలు ఉన్న వాక్యం చూస్తున్నాను. వాక్యం ప్రకటించేవాని వాక్యం ఉందని, వాక్యము అనబడిన వాడి గురించిన వాక్యం ఉందని, వాక్యము అనబడిన వాడు చెప్పినట్టు వాక్యం ఉందని. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనం చేయిస్తున్నాం. నీవు నిన్న నేడు నిరంతరం ఉన్నవాడివి. నిన్నో మొన్నో పుట్టినవాడివి కాదు. జగత్తుకు పునాది వేయబడకముందే నువ్వు స్థిరంగా ఉన్నవాడివి. సమయంలో అటువంటి ప్రాచీనమైనటువంటి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ఈ ప్రాచీనత కలిగినటువంటి వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, మీకు వందనం చేయిస్తున్నాం. ఈ వాక్యం సమాధానం ఇచ్చిన వాక్యమని, ఈ వాక్యం మమ్మల్ని సమ్మతింపజేయాల్సిన వాక్యమని, ఈ వాక్యాన్ని గురించి మేము వేరు వేరు విషయాలు ఆలోచించాం. ప్రభా, మీరు మాకు వచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభుచితమైతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.